హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి ఈరోజు మరి ప్రతి శుక్రవారం లాగే ఈరోజు కూడా ఉపవాస కూడికను జరుపుకోవడానికి దేవుడు కృప చూపినందుకు ఈ సర్వోన్నత ఆలయంలో మనందరిని దేవుడు మరలా ఈ రీతిగా కలుసుకునే భాగ్యము కలుగజేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథము ఉన్నవారందరూ తెలిసి మరి చూడాలని ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథము 10వ అధ్యాయం. తొమ్మిది నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. 9వ వచనం నుండి 10వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మరి అమ్మా చదవండి, పూర్తిగా చదవమ్మా 4 వచనాలు. దేవుడు ఈ మాటల ద్వారా మన తన వినికిడిలో దేవుడు దీవించి బలపరిచి మనతో సమృద్ధైన జీవ మాటలు, సత్యమును తెలియచే మాటలు మనమందరము ఈ మాటల ద్వారా తెలుసుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మరి మన మధ్యలో ఉన్న పెద్దలు జోసఫ్ గారు వాక్య నిమిత్తమై మనకు చిన్న ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తలవంచుకొని, మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, స్తుతుల సింహాసనాసీనుడైన దేవా, సింహాసనం మీద కూర్చొని భూమంతటనైనా పరిశీలిస్తున్న దేవా, స్తోత్రములు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానికి తండ్రి మొదలు బ్రతికించి మా కొరకు సూర్యుని, చంద్రుని, వెలుగు, గాలి దయా సమస్తమును మాకు సహాయం చేస్తున్నందులకు, నడిపిస్తున్నందులకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ఈ సమయంలో వాక్యం వివరించుటకు దైవజనులకు కావాల్సినటువంటి ఈ సోడు, ఈ సహాయము ఎంతైనా అవసరమని ప్రార్థిస్తూ తండ్రి ఆ కనులు, ఆ చేతులు నీ వైపు ఎత్తి అయినా అడుగుతున్నాం. తండ్రి దైవజనులకు కావాల్సినటువంటి నీ తోడు, నీ మాటలు నీ నోటిలో నింపి తండ్రి వినే చెవులు, చూసే కన్నులు మా అందరికీ సహాయం చేయమని, గ్రహించే హృదయము సహాయం చేయమని అయినా మాలో నీవు ఉండమని, దైవజనునికి కావాల్సినటువంటి అయినా నీ తోడు ఎంతైనా అవసరమని చెప్పుకుంటూ మీరు తగ్గించుకుంటూ వాక్యమును తని మా హృదయంలో భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామము ఘనపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన దేవుడు. మరి ఇది నాన్న దేవుడు మనతో ఉన్నాడని నమ్ముచున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా. మరి చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో మరి శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అత్యధికమైన కృపతో ఈ సత్యవాక్యము ద్వారా మీ జీవితాలను దేవుడు కట్టి నిత్యత్వములోనికి, నిత్య జీవాన్ని మీ అందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరి ఈ సమయాన చదువుబడిన లేఖనములు మరి ఇంకా నేను ఈ సందేశంలోనికి వెళ్ళలేదు.
ఎందుకు ఈరోజు ఈ మాట మీకు చదివించాను అని అంటే, పిల్లరా, ఈరోజు గత 2 రోజుల కిందట నేను ఒక మాట ఒక చోట రాయడాన్ని చూశాను. ఏంటి ఆ మాట అంటే పిల్లరా, ఈరోజు దాని మీదే సందేశం ఒక చోట ఒక మాట రాయలేదు. ఏంటి ఆ మాట అంటే, ఒక మనిషి, మరి ఈ మాటను బట్టి నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఈ మాట ద్వారా నాకు ఒక సందేశము బయలుపరచబడింది. ఈ మాట ద్వారా నేను ఒకరిని విమర్శించాలని కాదు, కానీ ఒక సందేశం ఈ మాట ద్వారా నాకు బయలుపరచబడింది. కాబట్టి ఈరోజు ఆ సందేశాన్ని మీ ముందు ఉంచడానికి దేవుడు నన్ను సిద్ధం చేశాడు. అయితే ఏంటి ఆ మాట అంటే, 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. అర్థమైందా మీకు? 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక మనిషి 2 రాష్ట్రాలకు దేవుడు ఎలా అవుతాడు? నాకు అంటే ఈ వర్డ్ ఒక చోట రాయబడి ఉంది. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అంటే ఇందులో నేను తీసుకున్న సంగతి ఏంటంటే, ఒక మనిషి దేవుడు ఎలా కాగలుగుతాడు? నేను తీసుకున్న, నాకు దేవుడు బయలుపరిచిన విషయం. 2 రాష్ట్రాల గురించి పక్కన పెడితే, ఒక మనిషి దేవుడు ఎలా కాగలుగుతాడు? ఇది ఈనాటి సందేశం. ఎందుకంటే పిల్లరా, మనిషికి శక్తులు ఉన్నాయా? మనిషికి శక్తులు లేవు. మరి అయితే మనిషి దేవుడు ఎలా అవుతాడు? మనిషికి శక్తి లేనప్పుడు మనిషి దేవుడు ఎలా అవుతాడు? ఒక విషయాన్ని మనం మొదట ఆదాము నిర్మించినప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనిషి తానంతట తాను ఎందుకు సృష్టించుకోలేకపోయాడు? ఇది ఒక ప్రశ్న. అర్థమవుతుందా మీకు? మనిషి తానంతట తాను ఎందుకు సృష్టించుకోలేకపోయాడు అంటే, ఆ మనిషిలో శక్తులు లేవు. అర్థమైందా? ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనిషి దేవుడు కాడు. మనిషి తనను తాను సృష్టించబడలేదు, సృష్టించుకోను లేదు. కాబట్టి మనము దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ ఉన్నాం. ఎందుకు మరి ఏబు గ్రంథాన్ని చదివించారయ్యా అని అంటే, అక్కడ ఏమని ఉంది? 9, 10, 11, 12 వచనాల్లో, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మాట్లాడినది ఎవరు? ఒక మనిషి. ఏబు గారే, ఆయన కూడా ఒక మనిషి. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఈ సంగతి జ్ఞాపకము చేసుకొను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అర్థమవుతుందా మీకు? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవునితో చెప్తూ ఉన్నాడు. ఆ లైన్లో 9వ వచనం మొదటి లైన్లో ఏమంటాడు? జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి అంటే ఇప్పుడు ఎవరితో చెప్పినట్టు ఆ మాట? నీవు ఎవరు నిర్మించారు మనని? దేవుడు కదా, దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. అంటే మనిషికి శక్తులు లేవని కదా, మనుషుడు దేవుడు కాలేడు అని. అందుకే దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు ఏబు గారు. దేవుని ప్రేమను పొందుకోవాలని, దేవుని కృపను పొందుకోవాలని, దేవుని పరిశుద్ధాత్మ సహాయమును ఆశిస్తూ అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు నిర్మించితివి. నిర్మాణం అంటే ఏంటి? నిర్మాణం అంటే ఒకటి తయారు చేయడం. ఏదో అంటే ఇప్పుడు ఏబుని ఎవరు చేశారు? నిర్మాణం చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఏబుని
నిర్మాణం చేశాడు, అంటే తయారు చేశాడు. అందుకే ఏబు గారు ఏమంటాడంటే ఆ సంగతిని జ్ఞాపకము చేసుకోను. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అక్కడ, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఎందుకంటే ఆయన చేయగలడు, అలానే చేయగలడు, ఇంకొకలైనా కూడా చేయగలడు. మన్నుగా చేయగలడు, మనిషిగా చేయగలడు. ఎందుకు మనిషి ఎలా మంచిగా చేయగలుగుతాడు ఇప్పుడు అంటే తల్లి గర్భములో రూపించగలడు. హల్లెలూయా. మనిషిని ఇప్పుడు ఎలా చేయగలడు అని అంటే తల్లి గర్భములో రూపిస్తాడు. ఆ తల్లి గర్భంలో ఎలా రూపిస్తాడంటే తండ్రిలో నిన్ను ఆల్రెడీ ఉంచాడు. ప్రేమైన దేవుళ్ళ, తండ్రిలో నిన్ను ఆల్రెడీ ఉంచాడు కాబట్టి ఆ తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి నిన్ను పంపించి అక్కడ నిన్ను ఎలా తయారు చేశాడంటే అండము పిండముగా, పిండము అవయములుగా ఏర్పాటయ్యి అందులో నిన్ను 9-10 మాసాలు దేవుడు పెంచాడు. హల్లెలూయా. సైన్స్ ఈ రీతికి చెప్తుంది, కానీ సైన్స్ కంటే ముందు పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిల్లరా ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే నీవు నన్ను ఏం చేశాడంట, మన్నుగా చేయుదువా. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోషించితివి కదా. ఎలా పోషించాడంట? పాలు పోసి ఎవరు పోస్తాం? పిల్లల్ని పోస్తారు కదా, పాలు పోసి, లేదా కుక్క పిల్లల్లో ఇంకా ఏదేదో. ఆ పాలు పోయడం అనేక విధాలుగా లోకంలో చేస్తూ ఉంటారు. అవునా? పాముకు పాలు పోస్తారు, మనిషికి పాలు పోస్తారు, కుక్క పిల్లకు పాలు పోస్తారు, ఇంకెవరు పోస్తారు? అదే అన్ని జీవాలు, మూగ జీవాలకు. కుక్క పిల్లలు అంటే అన్నీ వస్తాయి, దాంట్లో పిల్లలు వస్తాయి, పిల్లలు వస్తాయి, అన్నీ వస్తాయి. అయితే ఏం చేశాడంట అక్కడ, నువ్వు మరలా నన్ను మట్టికి మారుస్తావా అంటే మారుస్తాడు దేవుడు. నీ ఆయుష్ తీరిపోయిన తర్వాత దేవుడు మార్చగలడు. కానీ మనిషి చేయగలడా? మనిషి పని చేయగలడా? ఒక మనిషి పాలు పోసి పెంచినట్లుగా ఒక మనిషిని మనిషి పోషించుకోగలడా? అది దేవుని వలనే సాధ్యం. హల్లెలూయా. ఈరోజు నేను కష్టపడి సంపాదించుకొని నేను పోషించుకుంటున్నాను నా కుటుంబాన్ని అనుకుంటాడు. నీ కష్టపడడానికి ఆ బలమునిచ్చిన వాడేవాడు దేవుడు. ఏమంటాడు 28వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. ఉందా మాట? చదవము ఒకసారి. పైన తల్లి, పైన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎవరి ద్వారా మేలు కలుగుతుంది? మనిషి ద్వారా మేలు కలుగుతుందా? మనిషి స్వార్థపరుడు. మనిషి స్వార్థపరుడు. దేవుడు స్వార్థపరుడు కాదు, నిస్వార్థపరుడు ఆయన. మనము మనిషిగా రూపించబడక మునిపే మన కోసము సమస్తమును ఆయన సృష్టించి ఉంచాడు. ఉంచిన తర్వాతే స్వయంగా తన చేతులతో మనిషిని తయారు చేశాడు. అందుకే యెషయా ప్రవక్త సెలవిచ్చిన మాట ఒకసారి మనం చూద్దాము పిల్లరా. ఈ ఉపవాస దినాన ఒక సత్యాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మనిషి దేవుడా? మనిషి దేవుడు కాగలడా అనే దాని విషయం మీద మనం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం. అమ్మా 64వ అధ్యాయం అమ్మా, సారీ 64 8వ వచనం. యెషయా గ్రంథం 64 8వ వచనం. అక్కడ అంటున్నాడు చూడండి. అక్కడ చదివేటప్పుడు అమ్మా, బైబిల్ చదివేటప్పుడు బాగా గమనించండి. కామ ఉందా? కామ ఎందుకు పెడతారు? కామ ఎందుకంటే కాస్త ఆగాలి కదా. అప్పుడు ఈ ఓడుకి అర్థం ఏంటి? అక్కడ ఆ ఓడు ఏమనుంది? యెహోవా. కలిపి చదవకూడదు, తర్వాత చదవాలి, తర్వాత ఉన్న వచనాలను చదవాలి. అక్కడ ఒక
కామ ఇచ్చాడు అక్కడ. దాన్ని ఏమంటున్నాడు? యెహోవా నీవు మాకు తండ్రివని మేము జిగటమన్నుగాను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవక్త దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను. ఏమంటమ్మా? జిగటమన్ను. నీవు మాకు తండ్రివి. తండ్రిని ఎవరు అంటారు? మనం లోకరీతిగా ఆలోచన చేస్తే శరీరానుసారంగా కన్న తండ్రి తండ్రిని అంటాం, ఇంకొకరిని తండ్రి అని పిలువు. కానీ ఈ సర్వలోకమంతటిని సృష్టించిన వాడు, ఈ సర్వములో ఈ సర్వ సృష్టిలో ఏమి జరుగుతుంటుందో ఎరిగినవాడు, ఈ సర్వములో సర్వ మానవాళిని ఉంచినవాడు, ఆయన సంతానమును అభివృద్ధి దీవించినవాడు. అందుకే పిల్లరా ఇక్కడ చెప్తున్నమాట ఏంటంటే, యెహోవా నీవు మాకు తండ్రివి, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఏమై ఉన్నాము మనం? ఇప్పుడు చెప్పడము, మనం ఏమై ఉన్నాము? ఎవరి చేతి పని? ఇప్పుడు కుమ్మరి వాడు ఉన్నాడు, కుండలు తయారు చేసేది చూసారా మీరు? ఎట్లా తయారు చేస్తారు కుండని? మట్టి పిసుకుతారు, అని జిగటి మన్ను. అది పిసికిన తర్వాత అది ఒక ముద్దగా తయారు చేసి దాన్ని ఏమంటారు తెలుసా? ఒక చక్రం మాదిరి ఉంటుంది, దాన్ని ఏమంటారు తెలుసా? సారే. దాన్ని అనడం ఏంటంటే సారే అంటారు దాన్ని. బైబిల్లో రాయబడింది పిల్లరా. ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూస్తే అక్కడ రాయబడి ఉంది అన్నమాట. 18వ అధ్యాయం 1 నుండి మనము చదివితే అక్కడ కనబడుతుంది సారే అనే ఉంటుంది. 18వ అధ్యాయం 1 నుంచి చదవడమ్మా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. సరే, ముందు 1 నుంచి చదవడమ్మా. 1 నుంచి చదవండి అక్కడనే 18 నుంచి చదవాలి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు అంటే మాటలు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద, ఇక్కడ ఉందా? సారె మీద పని చేయుచుండెను. ఏం చేస్తున్నాడు కుమ్మరివాడు? సారె మీద పెట్టి పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? కుండను తయారు చేస్తూ ఉన్నాడు. చూడండి, కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ వాడి చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా లేదా నచ్చినట్లుగా దానితో మరి యొక్క కుండను చేసెను. ఇక్కడ చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో ఏమంటున్నాడు? అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగా జలవిస్తుంది. అక్కడ 2వసారి ప్రత్యక్షమవుతుంది. ఈ 18వ అధ్యాయములో 2వసారి ఇర్మియాకు మరలా ప్రత్యక్షమై వాక్కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం మనము? ఎవరి చేతిలో? ఇంతమంది దేవుని చేతిలో ఎట్లా పడతారమ్మా?
ఈ సర్వ మానవాళి అంతటిని దేవుని చేతిలో మనం ఎలా పడతాము? ఏమండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠ. ఆయన బాహుహస్తము ఎంతో గొప్పది. మరి ఆయన చేతిలో మనం అందరం, ప్రతి మానవాళి ఆయన చేతిలోనే ఉన్నారు. అవునా? మరి మనిషి దేవుడు ఎలా అవుతాడు? ఏమండి చెప్పాలి? మనిషి దేవుడు కాగలడా? ఈ మనుషులందరూ దేవుని చేతిలో ఉన్నారు, మరి మనిషి దేవుడు ఎలా అవుతాడు? నాకు వచ్చిన సందేహం. అందుకే ఆ సందేహాన్ని తీర్చడానికి దేవుడు ఈరోజు మరి ఒక సందేశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పిల్లరా చెప్పబడి, ఎందుకంటే ఆకాశమును, భూమిని, సూర్యచంద్ర నక్షత్రములను, జీవరాశులను, ప్రకృతిని ఆయన నోటి మాటతో కలగజేశాడు. మనిషిని దేంతో తయారు చేశాడు? స్వయంగా చేతులతో. అర్థమైందా మీకు? అందుకే ఏమేమన్నాడు? జిగటమన్నుగా ఉన్న నన్ను మరలా మట్టికి చేస్తావా? ఆయన చేతిలో ఉన్నాం, ఏమైనా చేయగలుగుతాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకోగలుగుతాడు. అవునా కదా? కుమ్మరివాని చేతిలో ఏముంది? మట్టి ఉంది. తనకు ఇష్టం వచ్చినట్టుగా కుండను తయారు చేసుకోగలుగుతాడు. అది చేతి నుంచి పడిపోయినా కూడా మరలా తన కుండను, ఆ మట్టిని, జిగటమన్నును తీసుకొని మరలా తయారు చేసుకోగలుగుతాడు. కానీ పిల్లరా, దేవుని చేతిలో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మనుషులమైన మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. అందుకే ఈ ఉపవాస కూడికలో ఈరోజు ఒక అమూల్యమైన సందేశాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, పేజీ నంబర్ 604, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, పేజీ నంబరు 604, 43వ అధ్యాయము 7వ వచనం. తీసిన వారు చదవడమ్మా. చదువు కంటిన్యూ చేద్దాం. నేను వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. కనులుండి అందులైన వారిని, చెవులుండి బందిలైన వారిని తీసుకొని రండి. సర్వజనుల గుంపులు కూడి రండి, జనములు కూర్చోబడవలెను. హల్లెలూయా. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. మరలా ఒక మాట ఏం కనబడుతుంది? అక్కడ మనకు ఒక మాట ఏం కనబడుతుందమ్మా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఏం చేశాడంట దేవుడు? మనుషులందరినీ అమ్మా, మనుషులందరినీ ఏం చేశాడంట? దేవుని మహిమ నిమిత్తము సృజించుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనిషిని మనిషి గణపరుచుకోవడానికి కాదు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము గణపరచాలి అని, ఆయన మహిమ ఆయనకు చెల్లించాలి అని దేవుడు తన మహిమ కోసము జనులను సృజించుకొని ఉన్నాడు. అక్కడ ఇంకో మాట చెప్తాడు, 2వ లైన్లో ఏమన్నాడు? నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడండి. నేను వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఏమండి, ఈ రోజుల్లో పిల్లలు మనం ఒక విషయాన్ని గమనిస్తే, మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడు? నేనే దేవుడను అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. మోసము మోసము మోసము. అందుకే కపటోపాయముల చేత మనుషులను మోసము చేయవారు మనుషులు పుట్టుకొస్తూ ఉన్నారు. మనుషుడు దేవుడు కాలేడు, కానేరడు, కాడు. దేవుని వాక్యం చెప్పి, ఎందుకంటే దేవుడు ఒక్కడే. అవునా కదా? దేవుడు ఒక్కడే. ఎవరు ఆయన? మనలను స్వయంగా తన చేతితో సృష్టించిన వాడు దేవుడు. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. మనిషికి గొప్ప ధన్యత ఏంటి అంటే పిల్లరా, స్వయంగా దేవుడే తన చేతితో మనల్ని తయారు చేయట మనిషికి ధన్యత.
హల్లెలూయా. అందుకే పిల్లరా ఇక్కడ చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుడి. తెప్పించుము, నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కలగజేసిన వాడు ఆయనే, పుట్టించిన వాడు ఆయనే. తల్లి గర్భములో కలగజేసి ఎప్పుడు నీవు భూమి మీదకి రావాలో పుట్టించిన వాడు ఆయనే. హల్లెలూయా. తల్లి గర్భములో నిన్ను కలగజేశాడు, అలాగే మరి నిన్ను పుట్టించిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా. అందుకే మనుషుడు దేవుడు కాడు. 2 రాష్ట్రాలకు కాదు, ఇంటికి కూడా దేవుడు కాలేడు మనిషి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంటికి కూడా దేవుడు కాలేడు. ఎందుకంటే మనిషి స్వభావము వేరు, దేవుని గుణలక్షణాలు వేరు. ఇప్పుడు సహాయం చేసిన వాడు ఏమంటారు? సహాయం చేసిన వాడిని ఏమంటారు? దానకరుడు అంటారు. దేవుని చేయకూడదు మనిషిని ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్థానము మనిషికి ఇవ్వకూడదు. సహాయం చేసిన వాడిని సహాయకుడు అనాలి. ఏమనాలి? సహాయకుడు అనాలి, కానీ దేవుడు అనకూడదు. అందుకే పిల్లరా, నీకు మనిషి ఎంత సహాయం చేసినా, ఇదిగో ఫలానా వ్యక్తి నాకు సహాయం చేశాడు, అతనికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే అతనితో నీవు మంచి స్వభావం కలిగి జీవించాలి. ఎందుకంటే మనిషి మరి ఆ రీతిగా నీకు సహాయం చేసినందుకు. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఈ భూమి మీద నీవు జీవించడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు. మనిషి కంటే ఎక్కువగా దేవుడే సహాయం చేశాడు. ఈ భూమి మీదకి నువ్వు రావడానికి దేవుడు సహాయం చేశాడు. నిన్ను స్వయంగా తన చేతులతో సృష్టించి నువ్వు బొమ్మగా ఉండకుండా జీవవాయువును నీకు దేవుడు సహాయం చేశాడు. ఈరోజు నీవు సజీవుల లెక్కలో ఉంచడానికి దేవుడు నీకు సహాయం చేశాడు. ఇలాంటి సహాయాలు ఎన్నో దేవుడు నీకు చేశాడు. ఒక చిన్న సహాయం చేసిన వారిని నీవు దేవుడు అంటున్నావే. మరి ప్రియదేవులారా, నీవు పుట్టినది మొదలుకొని మరణ దినము వరకు నిన్ను పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎవరు? ఆయన దేవుడు కాడా? అందుకే పిల్లరా, మనము మనుషులను దేవుని చేయడం వల్ల మనకు లాభమేమీ లేదు. ఆ మనిషి గొప్ప అవుతాడేమో కానీ దేవుని గొప్ప చేస్తే నీకు ధన్యత వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మహిమ కోసం మనము సృష్టించబడి ఉన్నాము. దేవుని ఘనత కొరకు మనము సృష్టించబడి ఉన్నాము. దేవుని గొప్ప చేయుటకు, దేవుని నామాన్ని సకల జనులకు తెలియచేయుటకు మనము మనుషులుగా దేవుడు నిర్మించి ఉన్నాడు. అందుకే యోబు భక్తుడు ఏమన్నాడు? 10వ వచనం చదవడమ్మా. అక్కడే 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోబు గ్రంథంలో ఏమనుంది అక్కడ? యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదువుతాలి. లేదా 11 చదువమ్మా. చర్మముతో మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను స్పందించితివి, జీవమును అనుగ్రహించి నా యెడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? సంరక్షించి ఆత్మను కాపాడాడు. మనిషి కాపాడగలుగుతాడా? ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను కదా. ఒక దేశంలో ఆత్మ మీద కొన్ని అదేమంటారు, శాస్త్రవేత్తల లేదా డాక్టర్స్ లేదు, వాళ్ళు ఏం చేశారంటే పరిశోధన చేసేవారిని ఏమంటారు? శాస్త్రవేత్తలు అంటారు. అవునా? అలా వారు ఏం చేశారంటే, మనిషి చనిపోతాడు ఇంకా అనగా ఏం చేశారంటే ఆ మనిషిని ఒక గాజులతో ఏర్పాటు చేయబడిన ఒక రూములో ఆ చనిపోయే వ్యక్తిని ఉంచారట. గాజు అంటే మనకు ఆ వ్యక్తి ఇంకా క్లియర్గా కనబడతాడు, బయట ఉండి చూస్తారు. ఆ గాజుతో తయారు చేయబడిన ఒక రూము, అందులో గాలి కూడా దూరనంతగా ఆ రూమ్ను తయారు చేశారట.
ఆ వ్యక్తిని అందులో ఉంచారు. ఆ వ్యక్తిని అందులో ఉంచిన తర్వాత ఎందుకు ఆ వ్యక్తిని అందులో ఉంచారు అంటే అతని ఆత్మ ఎలా వెళ్ళిపోతుందో చూడాలని ఒక పరిశోధన చేశారు. ఆ ఆత్మను పట్టుకొని మరలా అతనిలోనికి పంపించి అతను బ్రతికించాలని ఒక ప్లాన్ చేశారంట వాళ్ళు, ఆ శాస్త్రవేత్త, ఆ వైద్యులు. అయితే వారు అందులో వచ్చారు. అతను కాసేపటికి మరణించాడు. అంటే ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు గాజు గ్లాస్ పెట్టారు చూడండి, ఆ గాజు గ్లాస్ అంతా బద్దలైపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మని ఎవరు ఆపలేకపోయారు. అంటే ఆత్మ బంధించడం ఎవరి తరము కాదు. బైబిల్ చెప్తూ ఉంది ఆత్మను బంధించలేరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు అది దేవుని చిత్తము. అతని ఆయుష్ తీరిపోయిన తర్వాత ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన్నైనది వెనకడ వరలనే మరలా ఉవికి చేరుతుంది. మన్నైనది ఏది? చిగట మన్నుగా దీనిని ఈ దేహాన్ని దేవుడు తయారు చేశాడు. ఆయన చేతి పని ఉన్నాము కాబట్టి ఈ మన్నైన ఈ దేహము ఎక్కడికి చేరుతుంది? మరలా వెనకట వరలనే. వెనకట ఏమైంది? ఇది మన్ను కనుక చివరికి అక్కడ ఎక్కడికి పోవాలి? మట్టిలోనికి కలిసిపోవాలి. మా ఆయనే కదా, మా తమ్ముడే కదా, మా అన్న, మా ఉన్నతమైన బాగా గొప్ప డబ్బు సంపాదించిన వాడు కదా అని చెప్పేసి అతన్ని ఉంచుకోలేమా? ఉంచుకుంటామా? ఒకరోజు, రెండో రోజుకి కాస్త ముఖం చిరుగుతుంది పక్కన ఉన్న వారికి, అవునా? మూడవ రోజుకి వెళ్ళిపోతుంది, అవునా? అంటే ఒక్కరోజు ఉంచుకోగలుగుతారు. రెండవ రోజుకి ముఖం చిరిగిపోతుంది. ఆ రెండవ రోజు ముఖం ఎందుకంటే ఆ మనిషి ఉబ్బిపోతూ ఉంటాడు కాబట్టి చూడలేరు. ఆ శవము ఉబ్బిపోతూ ఉంటాడు, అందుకే చూడలేరు. మూడవ రోజు ఏమైపోతుంది? స్మెల్ వస్తుంటుంది. ఆ దుర్వాసన ఆ నోట్లో నుంచి, ముక్కులో నుంచి అంతా కారిపోతూ ఉంటుంది. అంటే మనిషి ఉబ్బిపోయి ఆ స్మెల్ బయటకు వచ్చినప్పుడు మనుషులు అక్కడ నిలవలేరు. కుక్క చనిపోతే నన్ను ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు, కానీ మనిషి చనిపోతే దగ్గరికి రావడానికి కూడా భయపడతారు. చూడండి, అంత భయంకరమైనది ఈ దేహం. ఈ దేహాన్ని దేవుడు స్వయంగా తన చేతులతో తయారు చేశాడు. తయారు చేసి దానికి జీవవాయువును ఊదాడు. నరుడు జీవాత్మగా లేచి నడిచాడు. ఈ మనిషిలో ప్రాణము, ఆత్మ ఉన్నది. ప్రాణము, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఆత్మ వెళ్ళిపోతే ప్రాణము ఉండదు. ప్రాణం అంటే ఏంటి? రక్తం ఉంటుంది. రక్తము నల్లబడిపోతుంది, గడ్డగట్టిపోతుంది, అవును? అలాగే దేహము ఉబ్బిపోతుంది. ఈ రెండు భూమి మీద మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రము దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆత్మను బంధించడం ఎవరి తరము కాదు. వైద్యుల పరీక్షలు ఏమైపోయాయి? నిష్ఫలమైపోయాయి. పరీక్ష చేయాలనుకున్నారు, కానీ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్లాస్ రూమ్ అంతా బద్దలైపోయిందంట. బాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోయిందంట. ఎలా వెళ్ళిన బాంబు అంటే ఆ రూమ్ మొత్తము రుచి అయిపోయిందంట. మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు బ్రతికించగలవా? ఒక మనుషుడిగా నువ్వు దేవుడు అనేవి అనిపించుకుంటున్నావు ఈ భూమి మీద. నువ్వు మనిషి చనిపోతే బ్రతికించగలవా? నమ్మిన వారికి అది సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుడు దేవుడు కాలేడు. దేవుడు మనిషి అయి మరలా ఆయన ఉన్న చోటికి మరలా దేవునిగా వెళ్ళిపోగలిగినంత శక్తి దేవునికి ఉన్నది. మనుషులకు శక్తి లేదు, కానీ దేవునికి శక్తి ఉన్నది. ఆయన మనిషినిగా రాగలిగాడు, మరలా దేవునిగా ఆ పరలోకములో సింహాసనమందు కూర్చోగలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడులారా, మరి అక్కడ ఏమన్నాడు? ఆయన నరములతోనూ చర్మముతోనూ అతన్ని కప్పి ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరు చేయగలిగారు? ఇది దేవుడు చేయగలిగినాడు. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మన చేతికో ఎక్కడో ఒక చోట ఆ చర్మం అంతా వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తారు వైద్యులు ఏం చేస్తారు? ఇంకొక చోట చర్మము తీసి ఇక్కడ వేస్తారు, ఆపరేషన్ చేస్తారు, అవునా?
అంటే అక్కడ ఉన్న చర్మాన్ని ఇక్కడ చేయగలిగారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. స్వయంగా దేవుడే తయారు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేజీ నంబర్ 167, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే పిల్లలు, మనుషులలో లేనివి దేవునిలో ఉన్నవి. అన్నీ ఆయనలో ఉన్నాయి, మనుషులలో ఒకటే ఉండగలదు. ఏదో ఒకటి మనుషులలో ఉన్నవి. చూడండి పేజీ నంబరు 167, కొత్త నిబంధన పేజీ నంబర్ 167, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై యుండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? 3 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను కొరింథీ సంఘానికి రాస్తూ చివరిగా ఈ మాటను తెలియజేస్తున్నాడు. చివరి వచనం, ఈ 2వ కొరింథీలో రాసిన చివరి వచనం ఇది, ఈ 14వ వచనం చివరిది. ఆయన అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప. ఎవరి కృప ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. అంటే అది జరుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మరి మనుషుడు 3 విభాగాలుగా విభజిస్తే మనుషులో ఏమున్నాయి? మనుషుని 3 విభాగాలుగా విభజిస్తాం. మనుషులో ఏమున్నాయి? ఇప్పుడు ఇందాక మీతో పంచుకున్నాం. ఏంటి? ఆత్మ, శరీరము, ప్రాణం. ఈ 3 మనుషులలో ఉన్నాయి. కానీ పిల్లలా, మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఇవన్నీ కలిస్తే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఇవన్నీ కలిస్తే దేవుడు ఒక్కడే. ఇవన్నీ ఆయన తత్వములు, ఆయన చూపించుకున్నాడు. అందుకే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే పిల్లరా, మనుషులు మరి అవి మనిషికి ఆత్మ కనపడదు, కానీ దేహం కనపడుతుంది, ప్రాణం కనపడుతుంది. కానీ దేవునిలో మనకు కనపడుచున్నది ఏంటి? ప్రేమ కనపడుతూ ఉంది, దేవుని కృప కూడా కనపడుతుంది. అంటే దయ, కనికరము, జాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ దేవుని కృపయే. మరి సహవాసము, ఆయనతో సహవాసం చేసిన వాడు అన్యోన్య సహవాసము గలవాడై జీవించగలుగుతాడు, నిత్యము ఆయనతో కలిగి ఉండగలుగుతాడు. అందుకే పిల్లరా, మరొక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి 136, ఆ పక్కనే ఉంటుంది చూడండి. 136వ పేజీ 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా ఆడ విధానం చెప్తున్నాడు చూడండి. దేవుడు తన ప్రేమని ఎట్లా వెల్లడిపరుస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి ఆ రోమీయుల సంఘానికి రాస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగానే క్రీస్తు మనకు ఏమయ్యాడంటే క్రీస్తు మన కొరకు. ఎప్పుడు? పాపులమై ఉండగానే ఆయన చనిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని ప్రేమది నీ కోసము, నా కోసము, మన అందరి కోసము ఆయన దేవుడై ఉండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉండి, మన పితరులలో అనగా మన పితరులు ఎలాగైతే శరీరాన్ని ధరించుకొని మరి పుట్టారో వారితో, అంటే పిల్లరా, మనుషులలో ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. హల్లెలూయా. పితరులలో ఆయన వీరివారు, ఆయన వీరిలో
పుట్టెను అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియదేవులారా, ఆయన ఒక మనిషిగా, దేవుడై ఉన్నవాడు ఒక మనిషిగా పుట్టగలిగాడు. ఎందుకు పుట్టాడు చెప్పండి? మనిషిగా ఎందుకు పుట్టాడు? మనము పాపులమై ఉండగానే ఎందుకు ఆయన చనిపోయాడు అనంటే, ఆయన పరిశుద్ధమైన రక్తము మన పాప జీవితాలని కడుగుతూ ఉంది. హల్లెలూయా. ఆ పాప శరీరము ద్వారానే ఆ పాపమును నిర్మూలన చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ భూమి మీద 33.5 సంవత్సరములు జీవించినప్పటికీ 3.5 సంవత్సరములలో ఆయన మనుషులందరికీ పరిశుద్ధత కలగజేయడానికి సర్వలోకములో ఆయన సువార్తను అందించి మనుషును మార్చేశాడు. ఏం మార్చాడు? మనసు అనగా మనుషుల మతిని మార్చిపడేశాడు. మతి మార్పిడి చేశాడు. ఆ తలంపులను, ఆలోచనలను, దుష్ట హృదయమును, చెడ్డ మనసును అంతా ఆయన మార్చివేసి ఆయన అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా మనందరినీ పరిశుద్ధులుగా, అనగా పాప విమోచన కలగజేయడానికి, మనమందరము పాపులమై ఉండగానే ఆయన ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచాడు, అంటే చూపించాడు. యేసుక్రీస్తు చనిపోవడం వల్ల ఆయన ప్రేమ మనుషులందరికీ దక్కింది. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. అందుకే ప్రియదేవులారా, మనుషుడు చనిపోతే ఎవరి పాపము కడగబడదు. అవునా? మనుషుడు చనిపోయాడు అనుకోండి, మరి పాపము పరిశుద్ధతలోనికి వస్తుందా? రాదు. ఎందుకని? ఆ మనుషుడు చనిపోవడం వల్ల ఏమి ప్రయోజనము లేదు. కానీ దేవుడై ఉండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉండి, ఒక మానవునిగా, మనిషిగా పాప శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి తన పవిత్రమైన రక్తము ద్వారా పాప విమోచన కలగజేశాడు. హల్లెలూయా. ఆయన దేవుడు కాగలుగుతాడు, కానీ మనుషుడు దేవుడు ఎలా అవుతాడు? మనం సృష్టించిన వాడు, మనను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నవాడు, మనం ఆయన చేతి పైన ఉన్నాం. మనిషి ఒక అవయవమును తయారు చేయగలుగుతాడా? కృత్రిమ అవయవాలు తయారు చేయగలుగుతాడేమో కానీ స్థిరమైన అవయవాన్ని తయారు చేయగలుగుతాడు. దేవుడు నీలో సమస్తమును ఆయన ముందుగానే తయారు చేసి ఉన్నాడు. చూడండి, ఏబు గ్రంథంలో ఏమంటాడు? ఏబు గ్రంథంలో మనం 10వ వచనం చదువు, 10వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, 8వ వచనం చదవడం ఒకసారి, లేదంటే 7-8 వచనాలు. 10వ అధ్యాయంలో 7-8 వచనాలు. నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడు లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవెలా నా దోషముల గురించి విచారణ చేయుచు ఉన్నావు, నా పాపమును ఎలా వెతకుచు ఉన్నావు, నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నదు, నీవు నన్ను ఎలా బ్రింగివేయుచున్నావు. దేవుని హస్తం ఏం చేసిందటమ్మా? అవయవ నిర్మాణములు చేసి ఉన్నది. హల్లెలూయా. మనిషి చేయగలుగుతాడా? కానీ దేవుడు చేసిన అవయవాలలో ఏది మనిషి చేయలేడు. దానికి డూప్లికేట్ తయారు చేయగలుగుతాడు, కానీ ఒరిజినల్ తయారు చేయలేడు. గుండెకు ఒరిజినల్ గుండె తయారు చేయగలుగుతాడా? లేదంటే ఒకరు చనిపోతే వారి గుండె తీసి కొనికి గుండె మార్పిడి చేయగలుగుతాడు, కానీ ఒరిజినల్ గుండె తయారు చేయలేడు. మొత్తానికి ఏదైనా కృత్రిమము కలిగిన గుండెను తయారు చేయగలుగుతాడు, కిడ్నీలు తయారు చేయగలుగుతాడు, ఇంకా ఊపిరితిత్తులు తయారు చేయగలుగుతాడేమో, కానీ ఒరిజినల్ మాత్రం మనిషి తయారు చేయలేడు. మరి ఇవేవి తయారు చేయలేని వాడు దేవుడు ఎలా అవుతాడమ్మా? ఒకసారి ఆలోచించండి. 2 రాష్ట్రాలకు కాదు, ఒక మనిషి కూడా దేవుడు కాలేడు. చెప్పిన మాట ఏమిటంటే పిల్లరా, ఒక మనిషిని విమర్శించడానికి కాదు, కానీ నీ విషయాన్ని దేవుడు ఎవరో అని తెలియచేయడానికి ఈ సందేశాన్ని సహాయం చేసి ఉండొచ్చు, కానీ నీకు సహాయకుడు కానీ దేవుడు ఎంత మాత్రమునో కాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, ఆ పక్కనే 137 పేజీ నంబర్
ఆ పక్కన 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. 137వ పేజీ నంబరు 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 35వ వచనం. క్రీస్తు ప్రేమల నుండి మనలను ఎడబాటు వాడెవడు? ఎవడ శ్రమైనను, బాధైనను, హింసైనను, కరవైనను, వస్త్రహీనతలను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎవరి నుండి ఎడబాపితే? దేవుని నుండి ఎవరును ఎడబాపలేడు. ఇప్పుడు వస్త్రహీనత కలిగింది, దేవుని నుండి దూరం చేయగలుగుతుందా? వస్త్రహీనత చేయలేదు. ఉపద్రవం వచ్చింది, ఉపద్రవం చేయగలుగుతుందా? ఎవరిని చేయలేదు అని అంటే పిల్లరా, దేవుని పక్షమున ఉన్న వారిని అవి ఏమి దూరం చేయలేవు. దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకునేది. ఇవి దేవునికి దూరం చేసేయగలుగుతాయా? చేయలేవు. ఇప్పుడు ఏవుకి సమస్తం కోల్పోయాడు, కానీ అయినప్పటికీ ఆయన దేవుని నుండి దూరం అయ్యాడా? కాలేదు. ఎందుకు దూరం కాలేదు? ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే మనల్ని పోషించేవాడు, ఆయనే మన ఆత్మలను కాపాడువాడు, మనుషుడు కాదు. అందుకే ప్రియదేవులారా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపుతారండి? క్రీస్తు ప్రేమ ఎలాంటిది తెలుసా? నీ కోసము ప్రాణము పెట్టి ఉన్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం పెట్టాడు? నా కోసం పెట్టాడు. అంటే మునుపు నేను ఎలాంటి వాడిని? దేవుని ఎరగని వాడిని, అన్యుడను, పాపములో బ్రతుకుతున్న వాడను, పాపపు చేష్టలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, దేవునికి వ్యతిరేకముగా విరోధముగా నడుచుకున్న వాడను. ఈరోజు నేను కడగబడిన వాడను. హల్లెలూయా. ఈరోజు శుద్ధి చేయబడిన వాడను. ఎవరికి వారు ఇలాగునా దేవుని పక్షమున నిలబడగలిగిన వారందరూ ఎవడును వారిని దేవుని నుండి విడిపించలేడు. ఏది అతన్ని దేవుని నుండి దూరమో చేయలేవు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు యేబు గారు, క్రీస్తు ప్రేమ కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, వస్త్రహీనత కలిగినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గము బాధించినా మనలను అవి ఏమీ చెయ్యలేవు, దేవుని నుండి దూరము చేయలేవు. ఎందుకంటే ఈ శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కరువులు, వస్త్రహీనత ఇవేమీ సొంతము కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చామో పోయేటప్పుడు కూడా అలానే వెళ్ళిపోతాం. అదే చెప్పాడు యోగుగా, నా తల్లి గర్భములో నేను దిగంబరనే వచ్చి తిని మరలా నేను దిగంబరనై పోతాను. అంటే ఇవన్నీ దేనికోసం? ఇవన్నీ ఎందుకు? ఇవి భూమి మీద ఉపద్రవం వచ్చింది, వస్త్రహీనత కలిగింది, కరువు వచ్చింది, హింస వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. ఇవన్నీ దేనికి? శరీరానికి. ఆత్మ కాదుగా. అవునా? ఆత్మక కాదు. ఆత్మను రక్షించుకొని వాడు వాక్యమును లంగరము వలె ఉపయోగించుకోవాలంట. హల్లెలూయా. పత్రికలో ఉంటుంది, ఆత్మకంట వాక్యము లంగరము వలె పనిచేస్తుందంట. అందుకే ఈ సర్వోన్నతుని సత్యవాక్యము ద్వారా మన ఆత్మలను కాపాడుకోవాలి. ఈ బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఇవన్నీ కలిగినను ఇవేవి దేవుని నుండి దూరము చేయలేవు. ఎవరిని అంటే దేవుని యందు నిలిచిన వారిని. మనుషులు దేవులు కానేరరు కారు. అందుకే పిల్లరా, మనుషుడు దేవుడా అనంటే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియదేవులారా, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, పేజీ నంబరు 96. పేజీ నంబరు 96. త్వరగా యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రమే కలుగును గాక. ఎవరు ప్రేమ ఎందుకు నిలిచిందామంటున్నాడు? మనిషి చెప్పగలుగుతాడా?
అరే నిన్ను ఎల్లప్పుడూ నేను ప్రేమిస్తాను, నువ్వు నాతో ఉండు, నీకు ఏది కొలువ కాకుండా చూస్తాను అని చెప్పాడు అనుకోండి, ఉన్నాడు అనుకోండి ఆ మనిషి బాగుగా తన కోసము పని చేయగలిగితేనే తప్ప అతని దగ్గర జీవితాంతము ఉండగలుగుతాడు. లేని ఎడల వాడు ఉండడు. అంటే మనిషి ప్రేమ ఏంటి? వాడు నాకు పనివానిగా పని చేసి పెడతాడు కాబట్టి వానిని నా దగ్గర ఉంచుకుంటాను అంటే తన స్వార్థం కోసం ప్రేమను చూపుతూ ఉన్నాడు మనిషి. అవునా కదండి? తన స్వార్థం కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ప్రేమను చూపుతూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏది మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకటే, ఇదిగో నేను సృష్టించిన అవయములలో ఒకటి ఉందో చూడండి, హృదయము. ఆ హృదయము నాకు ఇవ్వండి, హృదయము నాకు ఇవ్వండి. దాన్ని నేను బాగు చేస్తాను, శుద్ధిపరుస్తాను. మరి ఎన్నిటికి నేను లోకపు పోగడలకు పోకుండా దానికి కలిగిన వ్యాధి అంతటి నేను తుడిచిపెడతాను. నాకు ఇవ్వాల్సింది ధనము కాదు, డబ్బు కాదు, ధనధాన్యములు కాదు, నీ హృదయము. ఆ హృదయము నా ప్రేమ ఏంటో నీకు చూపిస్తాను. నా ప్రేమ ఎంతో మీరు నిలిచి ఉండండి, నా ప్రేమ పట్ల మీరు బద్ధులై ఉండండి. నా తండ్రి అక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి నన్ను ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించి తిని నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. మనుషుడు ఎంతగా చెప్తాడండి, తన శరీరానుసారంగా కన్న తండ్రి, ఇదిగో నా తండ్రి నన్ను పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు నన్ను దర్జాగా పెంచాడు, నన్ను మంచి స్థితిలో ఉంచాడు, ఇదిగో నాకు కారు కొనిస్తాడు, నీకు కూడా నేను కారు కొనిస్తారా అంటాడా? నా తండ్రి నన్ను గొప్ప ధనికుడిగా చేశాడు, నేను కూడా నిన్ను ధనికుడిగా, ధనవంతునిగా, ఉన్నవానిగా చేస్తాను రారా అని మనిషి చెప్పగలుగుతాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి, నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తాను. రండి, నా యొద్దకు రండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఆ ప్రేమలో స్వార్థం లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పంచే ప్రేమలో స్వార్థం అనేదే లేదు. ఆయనకి ఎప్పటికీ అలాంటి స్వార్థము కూడా. ఆయన నిస్వార్థపరుడు. ఆయన స్వార్థపరుడైతే ఆయన ప్రేమ మనకు దక్కేదే కాదు. ఇంకొక మాట చెప్పాడు, నేను వెళితేనే మీకు ఆదరణ. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆదరణ కలిగజేసేదానికి మనకు ఆదరణకర్తలు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత మనుషులు వచ్చి, అమ్మా పోయినవాడికి వస్తాడా, ఎందుకమ్మా ఏడుస్తావు, ఇంకా రాడు తల్లి, పోయినవాడు పోయాడు, ఉన్నదాన్ని ఉన్నవాడు నువ్వేమో ఏదో నీ ఆరోగ్యం చూసుకో, నీ పిల్లలు చూసుకో, నీ కుటుంబాన్ని చూసుకో అని చెప్తారు. అవునా కాదమ్మా? అంటే ఏం చెప్పారు? వాళ్ళకి కొన్ని మాటలు ఆదరణ చెప్పారు, కానీ ఆ ఆదరణ శాశ్వత కాలం ఇవ్వగలుగుతారా వారి తల్లిదండ్రులు, వారి అక్కతమ్ముళ్ళు, వారి భర్త, వారి భార్య ఇవ్వగలుగుతారా? వారి పిల్లలు ఇవ్వగలుగుతారా? బంధువులు, స్నేహితులు వారికి ఆదరణ ఇవ్వగలుగుతారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమను పంచి ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు లేని వారైపోతారని చెప్పేసి ఇదిగో నేను వెళ్తేనే మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్త మీ మధ్యలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన కృప, ఇదిగో నా కృప ఆయన ద్వారా మీకు ఎప్పటికీ ఉంటుంది. ఆయన మనల్ని అనాథగా విడవడండి. ఆయన అనాథలుగా విడిచే దేవుడు కాదు. మనుషులు నిన్ను అవసరం ఉన్నంత వరకే, నీ అవసరము తీరాక నిన్ను వదిలివేసేవారు. కానీ దేవుడు ఎప్పటికీ అనాథలుగా విడవడు, ఎన్నటికి ఎడబాయడు అని రాయబడి ఉంది. యెహోషువతో చెప్పాడు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ఇదిగో నేను విడను, ఎడబాయను. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, 5, 6 వచనాలు చూడమ్మా. యెహోషువ గ్రంథము
ఒకటవ అధ్యాయం చదవటం. 1వ అధ్యాయము 5-6 వచ్చిన అక్కడ ఏమని ఉంది? నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలబడేలాగా ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉండును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చదను నేను వారితో వారి పితరులతో ప్రమాదము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనములో ఏమనుంది అక్కడ? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వచనములో ఏమన్నాడమ్మా? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు. నీవు బ్రతుకు దినములన్నిట అక్కడ ఏమంటే ఏ మనుషుడు నీ ఎదుట ఉండడు. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు కూడా నేను తోడుగా ఉంటాను. ఎవరు చెప్తారండి మాట? అమ్మా, ఎవరైనా చెప్తారా మీతో? మీకు ఆధారం లేక అల్లాడిపోతున్న సమయంలో ఇంటి యజమాని కావచ్చు, మరియు నీ భర్తలు కావచ్చు, నీ భార్యలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నువ్వు కోల్పోయినప్పుడు, నువ్వు కుమిలి ఏడుస్తున్నప్పుడు పైకి పెదవులతో వచ్చి నిన్ను ఆదరించి వెళ్తారే తప్ప శాశ్వతమైన ఆదరణ మీకు వారు మనుషులు ఇవ్వలేరు. కానీ ప్రియదేవులారా, నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే నీకు శాశ్వతమైన ఆదరణ దేవుడు నీ కోసము ఇవ్వనై ఉన్నాడు. అట్టి ఆదరణ కర్తను మనకు ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆదరణ కర్త మనను ఆదరిస్తూ ఉన్నాడు. ఇది కృప మన ఎడల కృపరిచం విస్తరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన విడువని దేవుడు. ఆయన బిడ్డలను ఎన్నటికి విడబాయడు. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడమ్మా. అక్కడ కూడా ఇదే మాట మనకు కనబడుతుంటది. 13వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి. అక్కడ ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి నొందుడి. నిన్ను ఎంత మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చెయ్యగలడు. అక్కడ ప్రశ్నిస్తున్నాడండి ఎబి గ్రంథకర్త. నరమాత్ముడు నాకేమీ చేయగలడు, ప్రభువే నాకు సహాయకుడు. దావీదంటాడు, ప్రభువా నాకెక్కడి నుండి సహాయం వస్తుందయ్యా? కొండల తట్టు ఎత్తాను, గుట్టల తట్టు ఎత్తాను, మనుషుల తట్టు కన్నులు ఎత్తాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? నీ వలనే కదయ్యా నాకు సహాయం దొరికేది, నీవే నాకు సహాయకుడవు అని అంటాడు. అంటే ఇప్పుడు మనుషులు సహాయం చేసిన ఆ సహాయాన్ని తిరిగి పొందడానికి మనిషి ఆశిస్తాడు. ఆ మనిషి దేవుడు అవుతాడా? ఒకవేళ నీకు సహాయం చేస్తున్నాడు అనుకుందాం, ఒక నిమిషం ఆలోచన చేద్దాం. నీ నుండి ఏదో ఆశించి సహాయం చేస్తూ ఉన్నాడు ఆ మనిషి, అవునా కదండి? నిన్ను ఆదరించాలనుకుందాం, నీ నుండి ఏదో ఆశించి ఆ వ్యక్తి నీకు ఆదరణగా నిలిచాడు. ఊరికే నిలుస్తారండి మనుషులు? కన్న తల్లిదండ్రులే నిలవరు, ఇంకా పరాయి వాళ్ళకి నిలుస్తారండి. ఆ మనిషిని దేవుని చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ఒక మనిషిని దేవుని చేసి గొప్ప చేస్తూ ఉన్నారు. సృష్టికర్తను మరిచిపోయి సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి తిరుగుతూ మనుషుని దేవుని చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మనుషుడు దేవుడు కాడు. అందుకే ప్రియదేవులారా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, పేజీ నంబర్ వచ్చేసి 155, పేజీ నంబరు 155 పరిశుద్ధ గ్రంథంలో 14వ అధ్యాయం 1 కొరింథీ 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి,
దేనికి ప్రయాసపడమంటున్నాడండి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. దానికోసం అపేక్ష కలిగి ఉండండి. మనుషుడు సహాయం చేసేవాడు కాడు. చేశాడా? నీ దగ్గర నుండి ఏదో వాడు ఆశించి చేస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీ ధనమును ఎందుకు వృధా చేస్తూ ఉన్నావు? ఎట్టిగా ఎందుకు మరి వేస్ట్గా చేస్తూ ఉన్నావు? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీ నుండి ఏమీ ఆశించడం లేదు. నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. కానీ మనుషుడు స్వార్థ ప్రియులు. మనుషులు ఎవరంట? స్వార్థ ప్రియులు. పెంకములాడు, కక్షలు రేపుకొనివారు, అసూయ పెంచుకునేవారు, ద్వేషము పెంచుకునేవారు. ఇలాంటి వాడు దేవుడు ఎలా ఉంటాడు? తన కోసము పనిచేసిన వానికే సహాయము, ఇతరులకు సహాయం చేయని వాడు దేవుడవా? కాడు. ఎవడు దేవుడు అంటే స్వార్థము లేకుండగా నిస్వార్థమైన ప్రేమను పంచేవాడు, నిస్వార్థముగా తన హక్కున చేర్చుకున్నవాడు దేవుడు. మనుషుడు ఎంత మాత్రములో దేవుడు కాదని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. అపేక్ష అది ఆత్మ సంబంధమైనది. నీ ఆత్మ సంబంధమైన దానికోసము అపేక్షించు. ఎందుకంటే అప్పుడు నీ ఆత్మ కాపాడబడుతుంది, రక్షించబడుతుంది. మరొక విషయాన్ని చూడండి పిల్ల, యేసుక్రీస్తు ద్వారా కృప విస్తరించబడుతూ ఉంది. చూడండి పేజీ నంబర్ 258, కొత్త నిబంధన గ్రంథం. క్షమించండి, పాత నిబంధన గ్రంథం 258 పేజీ నంబరు. మొదటి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం, 17వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ దావీదుతో సెలవివ్వబడిన మాట చదవనమ్మా. 2వ సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం. నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దావీదునకు దేవుని కృప దూరము చేయనని చెప్తున్నాడండి. కొట్టేశాడు. ఏం కొట్టేశాడు? సౌలు క్రమం లేకుండా తిరిగాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించాడు, ఇష్టానుసారంగా దేవుని ఆరాధించాడు. ఒక ప్రవక్త మాట వినలేదు, దైవజనుడి మాట వినలేదు. ఆ వ్యక్తి మరి ఆ దైవజనుని ప్రవక్త మాట, న్యాయాధిపతి మాట వినందున అతడు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. రాజును కదా అనే ఒక అహంకారంతో నడుచుకునేందున దేవుని మాటను ధిక్కరించినందువల్ల ఏం కోల్పోయాడు? దేవుని ఆత్మ అంటే కృపను కోల్పోయాడు. హల్లెలూయా. ఒక మనుషుడు దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత భ్రష్టుడవుతాడు. దేవుని ఆత్మను కోల్పోయిన తర్వాత ఏమవుతాడు? మనుషుడు భ్రష్టుడవుతాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దేవుడే వారిని భ్రష్ట ఆత్మకు అప్పగించిన తర్వాత అక్కడ ఉన్నాయండి అన్ని వారిలో పుట్టుకొస్తాయంట. 1వ అధ్యాయం 28వ వచనంలో చదువుకుంటే దేవుడు వారి భ్రష్ట మనుషులకు అప్పగించెను అని రాయబడింది. తీశారమ్మా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో ఏమనుంది? మరియు వారు తమ మనసులో దేవునికి చోటిని పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించను. చెయ్యరాని కార్యములు. ఏ కార్యములు అవి? చెయ్యరానివి, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడవలసిన కార్యములు అవి. అవి చేయరాని కార్యములు. ఆ కార్యములు చేయడానికంట దేవుడే అప్పగిస్తాడంట. పిల్లరా, అక్కడ ఎన్ని కార్యాలు రాశాడు చూడండి ఒకసారి. ఈర్ష్య ఉంది, మత్సరం ఉంది, నరహత్య ఉంది, కలహం ఉంది, కపటం ఉంది, వైరములతో ఉంది. అలాగే కొండెగాళ్ళు అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడు. మరి అపవాదకులు అంటే లేని దానిది ఉన్నట్టుగా పుట్టించేవాడు. ద్వేషకులు, హింసకులు, అహంకారులు,
బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, మరి నిర్దయులు, మరి ఇట్టి కార్యములను అభ్యసించువారును మరణమునకు తగిన వారని దేవుడు న్యాయమును విధించి వారికి బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచు ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారందరూ వారితో కూడా సంతోషిస్తారు. ఏ మనసు కలిగిన వాడు ఆ మనసుకే ఏకీభవిస్తాడు. అవునా? ఏ మనసు కలిగిన వాడు ఆ మనసుకే ఏకీభవిస్తాడు. ఏరా, ఇప్పుడు దేవుని బిడ్డకి వచ్చారనుకో, ఇప్పుడు మందిరానికి పోయి వచ్చేవారు ఉన్నారు, యవనస్తులు ఎవరన్నా కనపడ్డారు, బైబుల్ పట్టుకొని ఉన్నాడు, చేతిలో వెళ్తూ ఉన్నాడు, తాగుబోతే వచ్చారా, తానికి పోదామా, తాగడానికి వెళ్దామా అని బైబుల్ పట్టుకున్న వాళ్ళతో చెప్పాడు అనుకో, ఎట్లా కనపడతాడు నీకన్నా? ఏం చేస్తాడు? కొట్టడానికైనా ఏమి, నేను తాగుబోతులా కనపడతాను, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళొస్తున్నాను, తాగుబోతుడు కాబట్టి తాగుబోతు మాట్లాడే అని గద్దించి పంపించేస్తాడు. అదే తాగుబోతుడు నీకు ఎందుకు పడినాడు అనుకో, ఏరా తాడానికి పోదామా, దామా ఇప్పుడే పోతాము, భుజం మీద చేసుకొని మామ బామర్ది అన్నీ చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఏ మనసు కలిగిన వాడు ఆ మనసుకే ఏకీభవిస్తాడు. అందుకే పిల్లరా, ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఇక్కడ సౌలు కృప దూరమైపోయింది. సౌలుకు దేవుని కృప దూరమైపోయి ఏమైపోయాడంటే భ్రష్టుడైపోయాడు. ఏ భ్రష్టుడయ్యాడు అతనంటే, దావీదును చంపడానికైనా వెనకాడనంత మనసు చెడ్డదైపోయింది. ఎక్కడ కనబడతాడా వేసేద్దామని వర్ష పట్టుకొని తిరుగుతున్నాడు. పెద్దది ఒకసారి వేసాడు, అది గోడకు తగులుకుంది, తప్పించుకున్నాడు. అక్కడ నుంచి దావీదు పారిపోయాడు. అనేక సార్లు ప్రయత్నం చేశాడు. ఎందుకు? దావీదు కూడా మరి సౌలు జిక్కాడు, బాగా నిద్రలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ అప్పటికి సౌలు చంపొచ్చుగా దావీదు, కానీ ఎందుకు చంపలేదు తెలుసా? సౌలేమో ఎక్కడ కనపడితే అక్కడ చంపాలనుకున్నాడు, కానీ దావీదు మాత్రం చంపాలనుకోలేదు. చేతికి చిక్కినా, అవకాశం వచ్చినా వదిలేసుకున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు. ఈరోజు లోకము ముడుతుంది. ఈరోజు లోకము దేవుడు అభిషేకించిన వారిని ముట్టుతుంది, శాపకులకు గురవుతూ ఉన్నారు, అన్ని విషయంలో పతనమైపోతూ ఉన్నారు. దేవుని దాసులను ముట్టిన వారంతా పతనమైపోతూ ఉన్నారు. దేవుని పిల్లలను ఆటంకపరిచిన వారంతా పతనమైపోతూ ఉన్నారు. తెలియకుండానే కొరిగి పుండు, మరి ఆ పుండు ఏమైపోతుంది? విస్తరిస్తూ ఉంటుంది. ఆ పురుగు ఏమైపోతుంది? కొరుగు పుండు ఇంకా వెడల్పు అవుతూనే ఉంటుంది. అలాగున వారికి శ్రమ అలాగున వస్తుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లరా, ప్రేమ కలిగి ఉండాలి. మనుషుడు అనేవాడు ప్రేమ కలిగి ఉండాలి. సహాయం చేసిన దానికి ప్రతిఫలము ఆశించని వాడిగా ఉండాలి. నువ్వు సహాయం చేయి, నువ్వు దేవుడనని అనిపించుకోవద్దు. అందుకే పిల్లరా, ఇక్కడ సౌలుకు కృప దూరమైంది, దావీదునకు దగ్గరైంది. సౌలుకు దూరం చేసినట్లుగా నేను దావీదుకి ఇక నేను కృప దూరం చేయను. కీర్తన గ్రంథం 89వ కీర్తన, 89వ కీర్తన, పేజీ నంబర్ 499, పేజీ నంబరు 499, 89వ కీర్తన 28, 29 వచనాలు. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపెదను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనుషుడు ఈ పని చేయగలుగుతాడా? దేవుడు మాత్రమే ఈ పని చేయగలుగుతాడు. సంతానాభివృద్ధి చేస్తాడు, వారిని దీవిస్తాడు, వారి ఉన్న స్థానాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు. అదే మనిషి చేయగలుగుతాడా? ఈరోజు కులతత్వాలు ఎక్కువైపోయాయి. మరలా నాటి పూర్వీకుల నుంచి మరి కులము నుండి మరి వైదొలిగిన మరి విడిపించబడిన వారు ఈరోజు మరలా
అదేది పిఠాపురమా, ఆ పిఠాపురంలో ఒక పల్లె, అందరూ దళితులు ఉంటారు అక్కడ. ఆ ప్రాంతంలో అన్యులకు ఏమీ లేకుండా చేసి, అన్యులు కాదు దళితులకు ఏమి ఇవ్వకుండా వారిని వెలివేశారంట. మీకేమి మేము ఇవ్వము అని. అంగడికి పోయినా, నీళ్లు తెచ్చుకోవడానికి పోయినా వారిని వెలివేశారంట ఊరు నుంచి. చూడండి పిల్లరా, అంటే అంత దరిద్రత మరలా రాబోతూ ఉంది. ఏ తెగవాడు ఆ తెగవాడిని ప్రేమించుకున్నాడు పో, కానీ ఆ శాశ్వతమైన ప్రేమనన్న పంచుతూ ఉన్నాడా అంటే లేదు. తక్కువని తక్కువగానే చూస్తున్నాడు, ఉన్నవాడు ఉన్నవాడిగానే ఉండిపోతూ ఉన్నాడు. ఇలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడండి? అంత సమానంగా చూసేవాడే దేవుడు. మనిషి అనేవాడు దేవుడు కాడు. మనిషి స్వార్థపరుడు, దేవుడు నిస్వార్థపరుడు. మనిషి మరి భేదాలు పెట్టి చూస్తాడు, దేవుడు భేదము లేకుండా చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుళ్ళరా, కాబట్టి నిత్యము ఆయన కృప చూపే దేవుడు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 166, పేజీ నంబర్ 166, పేజీ నంబర్ 12వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎంచుకోకుండానట్లు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అధికముగా ఎంచుకోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఏముంచబడిందంటమ్మా? ఒక ముళ్ళు ఉంచబడింది. ఆ ముళ్ళు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను గర్వించకుండా, నిన్ను నీవు గొప్ప చేసుకోకుండా, నిన్ను నీవు మరి దేవునిగా ప్రకటించుకోకుండా ఉండడానికి ఆ ముళ్ళు పొడుస్తూ ఉందంట. ఆ ముళ్ళు ఎలా ఉందో తెలుసా? సాతాను దూతగా ఉందంట. హల్లెలూయా. ఎచ్చుకోకుండా సాతాను దూతగా ఉందంట. ఆ ముళ్ళు ఏం చేస్తూ ఉంది? పొడుస్తూ ఉంది. నువ్వు ఫలానా కదా, నువ్వు అందరికంటే గొప్పవాడిగా, అందరికంటే మహాసభలో నీకు గొప్ప జనాంగం, నువ్వు మీటింగ్ పెట్టినా, నువ్వు సభలు పెట్టినా గొప్ప జనాంగం నీకు వస్తారు, నువ్వు గొప్పవాడివి. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడు చెప్తాడా? సాతాను ఏం చేస్తుందంట? పురిగొల్పుతుంది అతన్ని గొప్ప చేయడానికి. అతనిలో గర్వం పుట్టిస్తుంది, అహంకారం పుట్టిస్తుంది, అతనిలో ప్రేమ లేని వాడిగా చేస్తుంది. అంటే మనిషి ఇప్పుడు సాతాను దూత, అది మనిషిని పొగిడించుకునేలా చేస్తుంది. కానీ దేవుని ఆత్మ తోడుగా ఉంటే అలాగునా తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చింపబడతాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద ఒదిగి ఉండేవాడు తగిన సమయమున దేవుడు వారిని హెచ్చిస్తాడు. కానీ సాతాను దూత పౌలుకి పక్కనే ఉందంట ముళ్ళు. అది సాతాను దూతగా ఉందంట ఆ ముళ్ళు. అంటే ఆ ముళ్ళు అంటే ఏంటి? తను తాను గొప్ప చేసుకోకూడదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు అప్పగించబడిన పని అది నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ, ఆ మాటల ద్వారా కానీ, ఆ చేష్టల ద్వారా కానీ, ఆ గొప్పలకు కానీ, ఆ పోకడలకు కానీ పోనివ్వకుండా ఉండడానికి మరి నిన్ను అది ఉంచుతూ ఉండాలి. కానీ అది చేస్తూ ఉన్నప్పటికీ వాటిని చేయకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఏమని చెప్పినావు? 8వ వచనం చదవమ్మా. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని. అది నా యొద్ద నుండి తొలగిపోవాలి. నన్ను బాధ పెడుతుంది, ఇబ్బందులు పెడుతుంది. ఒకసారి పోయిన వారం చెప్పుకున్నాం అనుకుంటా మాట. వారు దేవత వలె ఉన్నారు, కుంటివారిని బాగుపరిచినారు. లూస్త్రాలో అనే ఒక పట్టణంలో దేవత కుంటివారిని బాగు చేసినారు. ఏం చేశారు? వాళ్ళు దేవతలు చేశారు. అయ్యలారా, మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన నరులమే. అంటే ఆ జనాలు ఏం చేశారు? గొప్ప చేయడానికి ప్లాన్ చేశారు. అంటే మంచి పని చేశారు కదా అని చెప్పి గొప్ప చేయాలనుకున్నారు. కానీ అక్కడ అన్నారు,
పౌలు శీల బర్నబయి అన్నారు, మేము మీలాంటి స్వభావం కలిగిన మనుషులు. అందుకే పిల్లరా ఇక్కడ అంటాడు, ఒకసారి చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగున అగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. క్రీస్తు శక్తి అతని మీద ఉండాలి. అయితే మనుషులైతే ఏం చేస్తారు? పొగుడుతారు. పొగుడు ఏం చేస్తారు? బాధ పెట్టేస్తారు. పొగుడుతారు, శ్రమల పాలు చేస్తారు. పొగుడుతారు, వదిలేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు, విడువడు ఎడబాయి. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేవాడను కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, విశేషముగా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడి. ఎందుకు? ఎలాగంటే క్రీస్తు శక్తి తన మీద ఉన్నది కాబట్టి. ప్రియ దేవుని సంగమా, దేవుని శక్తి కలిగిన వాడు తగ్గించుకుంటాడు. దేవుని శక్తిని ఎరగని వాడు దేవుడనని చెప్పుకుంటాడు. ఫరో దేవుడనని చెప్పుకున్నాడు. ఏమైపోయాడు ఫరో? ఏమైపోయాడు? పతనమైపోయాడు ఫరో. ఐగుప్తు దేశంలో ఫరో రాజు నేను దేవుడేనో అని చెప్పుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. ఊరు నాశనం అయిపోయింది. 10 తెగుళ్ళ చేత ఆ ఊరు నాశనం అయిపోయింది. ఎందుకోసమో తెలుసా? దేవుని చిత్తమైతే ఆ 10 తెగుళ్ళ గురించి ఓ రోజు చెప్పాలని మరి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు అటు కృపను మనకు దయచేయునుగాక. మంచిది ప్రియులారా, ముగింపులో నేను ఉన్నాను కాబట్టి దేవుని వాక్యాన్ని త్వరగా నేను ముగించేస్తాను. ఎందుకంటే ప్రియమైన దేవుని యందు మనం ఏమై ఉండాలి? బలహీనతల యందే సంతోషించాలి. ఏదో కలిగినప్పుడు, ఏదో సంతోషం వచ్చినప్పుడు, ఏదో పండగ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు కాదు మనం సంతోషించాల్సింది. నీకు బాధ కలిగి ఉన్నప్పుడే, నీకు శ్రమ కలిగి ఉన్నప్పుడే, నీకు ఇబ్బంది కలిగి ఉన్నప్పుడే, నీవు కరువులో ఉన్నప్పుడే, ఆ దినములలోనే సంతోషించాలి. అప్పుడే దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. నా బిడ్డ ఇదిగో ఇంత కష్టకాలంలో కూడా నా యందు ఆనందిస్తుందే అని చెప్పి ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా దేవుడు? సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. సమృద్ధైన కృపను దేవుడు చూపుతాడు, సమృద్ధైన ప్రేమను చూపుతాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మనము ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోవలసిన అవసరం ఉన్నది. మూడవదిగా సహవాసము, శ్రేష్టమైన సహవాసం. సహవాసం అంటే ఏంటి? శ్రేష్టమైన సహవాసానికి తేడా ఏంటి? సహవాసం అంటే సహవాసమే. శ్రేష్టమైన సహవాసం అంటే మంచిది, అందులో ఏది కల్మషం అనేది ఉండదు, దాన్నే శ్రేష్టత అంటారు. చూడండి, కీర్తన గ్రంథం పేజీ నంబరు 509, 106:35 చరణం. 106వ కీర్తన 35వ చరణములో 509 పేజీ నంబర్ చదువుకుందాం. అన్యజనులతోనూ సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో చేశారు? అన్యజనులతోని సహవాసం చేసి వారు ఏమైపోయారంటే చెడిపోయారు. ఇశ్రాయేలులు, యూదులు అందరూ కలిసి అన్యజనులతో సహవాసం చేసి ఏమయ్యారు అంటే చెడిపోయారు. వారు చేసినట్టుగానే వారి క్రియలలో పాలివారైపోయారు. వారు దేనిని ఆరాధిస్తే దాన్ని ఆరాధించారు, దేని పూజిస్తే దాన్ని పూజించారు, దేని మొక్కితే దాన్ని మొక్కారు. కానీ పిల్లరా, వారు చేసిన ప్రకారంగా వీరు చేశారు కాబట్టి ఏమైపోయారంట? వారు కూడా అన్యుల వలె నడుచుకున్నారు. చూడండి, 542 అక్కడే సామెతల గ్రంథం. త్వరగా క్లుప్తంగా నేను వివరించి ముందుకు వెళ్తూ ఉన్నాను, సమయం లేదు కాబట్టి చదవాలమ్మా. 15వ అధ్యాయము 31వ వచనం.
సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి సహవాసం లభిస్తుంది? జ్ఞానుల సహవాసము. జ్ఞానుల సహవాసము చేయవాడు అధికమైన జ్ఞానము కలిగిన వాడు అని రాయబడి ఉంది. అదే జ్ఞానిని గద్దిస్తే వాడు ఇంకా జ్ఞానములో వృద్ధి పొందుతాడట. అందుకే జ్ఞానుల సహవాసము చేస్తే వానికి ఏం దొరుకుతుందంట? అబ్బా లభిస్తుంది. జ్ఞానుల సహవాసం, దేవుని ఉపదేశం అని అందిస్తే జ్ఞానుల సహవాసము దొరుకుతుంది. జ్ఞానులతో సహవాసము చేస్తే వాడు వృద్ధి పొందుతాడు, అంటే గొప్పవాడవుతాడు, మహాభివృద్ధి వాడు పొందుకుంటాడు. అదే ఇప్పుడు లోకములో ఉన్నారు కదా, నేనే దేవుడు అని చెప్పుకుంటున్న వారు చాలామంది ఉన్నారు కదా, వారితో సహవాసం చేశాడు అనుకోండి, వీడు కూడా ఏదో ఒక రోజు వాని వల్లే తయారు కావాల్సి వస్తుంది. అంటే అజ్ఞానములో బ్రతకాల్సి వస్తుంది, అజ్ఞానములో జీవించాల్సి వస్తుంది, అజ్ఞానము కలిగి ఉండవలసి వస్తుంది. అది అజ్ఞానముతో కూడినది కనుక వాడు తన బ్రతుకు కోసం వేసాడు కాబట్టి వీడు కూడా వాని వలె వానితో ఏకీభవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవులారా, కాబట్టి వినవలసినది ఏంటంటే ఇట్లాంటి వట్టి మాటలు కాదు, జ్ఞానముతో కూడిన ఉపదేశమును వినాలి. జ్ఞానముతో కూడిన ఉపదేశము, జీవార్థమైన ఉపదేశము. జీవార్థం అంటే నిన్ను బ్రతికించే ఉపదేశం. హృదయములో నుండి జీవపు ఊట కలుగుతుందని దేవుని వాక్యం చెబుతోంది. కాబట్టి జీవార్థమైన ఉపదేశమును అంగీకరించిన వానికి మాత్రమే జ్ఞానుల సహవాసం కలిగింది. అదే జీవార్థమైన ఉపదేశం వినడానికి ఏమీ దొరకదు, అంతా ఎండే. ఏంటి? ఎండి, అంత ఎండే, మొత్తం ఎండిపోయింది. ఇంకా ఇంట్లో డీసెలు ఎండిపోతాయి, కడుపు ఎండిపోతుంది, ఇంకా ఇంటి పైన ఎండిపోతుంది, అంతా ఎండే. జ్ఞానుల సహవాసము చేయని వారికి అంతా ఎండే, అంత ఎండే. అందుకే జ్ఞానుల సహవాసము చేస్తే, జీవార్థమైన ఉపదేశమును అంగీకరిస్తే వాడు జ్ఞానమును వృద్ధి పొంది దేవునితో అన్యోన్య సహవాసం గలవానిగా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త ఒక మాట, అక్కడ యోహాను సువార్తలో యోహాను పత్రిక, యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవడమ్మా. 1వ అధ్యాయం 7వ వచనం అక్కడే ఉండదు చూడమ్మా. అన్యోన్య సహవాసం కలిగిన, చదవండి ఒకసారి. అమ్మా 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి యోహాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నడవాలి? అజ్ఞానులతో నలిస్తే చీకట్లోనే, అంధకారంలోనే ఉండిపోతారు. అదే జ్ఞానుల సహవాసం కలిగి ఉంటే, అన్యోన్య సహవాసం ఎవరితో చేస్తాము? దేవునితో చేస్తాము. మన సహవాసం అయితే 3వ వచనం ఉంటుంది, అక్కడ పైన ఉంటుంది. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. ఉందా మాట? అక్కడ చదవమ్మా మాట. మాతో కూడా మీకు సహవాసము కలిగి ఉండునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి? విన్నది కన్న వాటన్నిటిని ప్రకటించిన వారందరూ ఎలా ఉండాలి? వినాలి. జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించాలి. అప్పుడే మన సహవాసం ఎవరితో ఉంటుంది? దేవుడనని చెప్పుకుంటున్న మనుషులతో ఉండదు. జీవమును అనుగ్రహించే దేవునితో మన సహవాసము ఉంటుంది. హల్లెలూయా.
అందుకే పిల్లరా కీర్తన గ్రంథంలో 152వ పేజీ నంబరు 94వ కీర్తన 19వ వచనం అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నాకు ప్రాణమునకు నెమ్మది కలుగుచున్నది అని అంటూ ఉన్నాడు. గొప్ప ఆదరణ ఎవరి దగ్గర కలుగుతుందంట? గొప్ప ఆదరణ నెమ్మది ఎవరి దగ్గర అంటే దేవుని యొక్క 94వ కీర్తన 19వ వచనంలో ఈ మాట మనగాడు, అంతరంగమందు విచారములు హెచ్చుగా, ఎక్కువగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుచు ఉన్నది. ప్రతిలా మనుషుల దగ్గరికి వెళ్తే ఆదరణ దొరకదు, కానీ గొప్పలు పోకడలు దొరుకుతాయి. కాబట్టి అప్పుడు ఏమైపోతారంటే భ్రష్టత్వంలో పడిపోయి ఇంకా ఎక్కడెక్కడో తిక్క కొటేషన్లు రాయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో తిక్క కొటేషన్లు. ఇందాక నేను చెప్పాగా నాకు ఒక కొటేషన్ కనపడింది అని, ఆ కొటేషన్ మీద ఈరోజు సందేశమే నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 రాష్ట్రాలకు ఒకడే దేవుడు. ఎన్ని రాష్ట్రాలకి? మరి మిగతా రాష్ట్రాలకి ఇంకొకటి దేవుడు. అవునా? అంటే రాష్ట్రానికి ఒక దేవుడు అంటే దేవుళ్ళు మనుషులైతే మరి దేవుడు ఎవరు? ఆలోచించండి. మనుషులే రాష్ట్రానికి మనుషులకి దేవుడు అవుతే, మనిషికి దేవుడు అవుతే మరి దేవుడేమవుతాడు? అది కూడా మనం గ్రహించాలిగా. కానీ నేను విమర్శ చేయడం లేదు, కానీ క్లుప్తంగా వారికి ఈ మాట వివరిస్తూ ఉన్నాను. మనిషిని దేవుని చేయకండి. మనిషిని దేవుని చేస్తే మనకు లాభము లేదు. వాడు గొప్ప అవుతాడేం కానీ పిల్లరా మనము సిప్ప పట్టుకోవాల్సి వస్తుంది. ఏం పట్టుకోవాలి? సిప్ప పట్టుకోవాల్సి వస్తుంది. వాడిని గొప్ప చేయడం వల్ల వానికి లాభము, వాడిని గొప్ప చేసినందువల్ల మనకి సిప్ప. కాబట్టి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఈ చుట్టుపట్టు ప్రాంతంలో నివాసం చేస్తున్న బిడ్డలు కూడా, మైకు శబ్ద తరంగం ద్వారా వింటున్న బిడ్డలు కూడా ఈ విషయాన్ని మనసులో, మనిషి దేవుడు కాడు. ఒకవేళ అయ్యాడు అని అంటే తన స్వార్థం కోసం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను మధ్యలో వదిలేస్తాడు. ఒక రోజున వాడు దేవుడు నన్ను చెప్పుకొని వాడిని ప్రేమించే వానికి ఇచ్చేవాడిని మాత్రమే వాడు ప్రేమిస్తాడు. దేవుడు నన్ను చెప్పుకుంటున్న వాడంతా. కానీ ప్రభువు అలాంటి వాడు కాదు. నువ్వు ఆయన దేవుడని చెప్పకపోయినా, ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా నీకు అన్ని సమస్తము సృష్టించి ఉంచాడు. కానీ నీవు నిత్య జీవనం పొందుకోవడానికి దేవుడు నీకు మార్గాన్ని ఏర్పరిచాడు. ఆయన యందు ఉండాలని, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలని, ఆయన ప్రేమకు బద్ధుడవై ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఆయన ప్రేమ స్వరూపి, మనుషుడు కాడు. పిచాసి రూపి మనిషి. దేవుడు ప్రేమ స్వరూపి, మనిషి ఎవడు? పిచాసి రూపి. ఎందుకంటే పిశాసి లాగా పీడిస్తూనే ఉంటాడు. ఎప్పుడు పీడిస్తూనే ఉంటాడు పిశాసి మాదిరి. అవునా? కాబట్టి మనుషుడు దేవుడు పీడించేవాడు దేవుడు ఎందుకు అవుతాడండి? రెచ్చగొట్టేవాడు దేవుడు ఎందుకు అవుతాడండి? అవుతాడా? కాదు. సమాధానపరచువాడు దేవుడు. అందరినీ ఒకటిగా చూసేవాడు దేవుడు. కానీ పిల్లరా జాగ్రత్తగా ఈ విషయాన్ని. కాబట్టి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 167వ వచనం చదువుకున్నాను. తుదకు సహోదరులారా సంతోషించి సంపూర్ణై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానము కలిగి ఉండి ప్రేమ సమాధానాలకు కర్తవు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. ఎలా ఉండాలంట? అదే మనుషుల దగ్గర అయితే సమాధానం ఉందా? లేదు. మనుషుల కాడ సమాధానము లేదు. అసమాధానమే మనిషిని ఏం చేస్తాడంటే పీడిస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు. మరి కక్షలు రేపుకుంటాడు, ద్వేషం పెంచుకుంటాడు, అసూయ పెంచుకుంటాడు, కుళ్ళు కుతంత్రములతో ఆ మనిషి జీవిస్తాడు. పైకి మాత్రమే అయ్యే నువ్వు నాకు ప్రాణమురా అని అంటాడు. అరే నువ్వు నాకు ప్రాణమురా అంటాడు. చివరికి ఆ ప్రాణం పోయిన తర్వాత ఏమవుతాడు? శవం అవుతాడు. నాకు ప్రాణం అన్నోడు ప్రాణం పోయిన తర్వాత ఏమవుతాడు? శవం. మరి ప్రాణం పోయిన వాడు ఏమయ్యాడు? దేవుడయ్యాడు. హల్లెలూయా.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కానీ అక్కడ అంటాడు ప్రభు, నా ప్రాణమును నా అంతటి నేను పెట్టగలను, మరలా నేను దాన్ని తీసుకోగలను. మనుషుడు తీసుకోగలడా? ఈరోజు దేవుడు అని చెప్పుకుంటున్నవాడు తన ప్రాణము పెట్టగలడా? నీ కోసం ప్రాణము పెట్టగలడా? నేను చెప్తున్నా ప్రజల, నీ తల్లిదండ్రుల కోసం గౌరవించు. నువ్వు ఎవరి కోసమైతే కొటేషన్ రాశావో వాడు కాదు గొప్ప చేయాల్సింది, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను గౌరవించు. వారికి నీ ప్రాణము పెట్టినంతగా వారికి బద్ధుడవై ఉండు. అప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువు. వాడెవడో వానికి ధనం ఉంది, వాడు ధనికుడయ్యాడు, వాని కోసం నువ్వు డబ్బులు తగలబెట్టి ఈరోజు వారి నిమిత్తం కొటేషన్లు రాసి పెడుతూ ఉన్నావే. ఏమిచ్చాడు నీకు? అమ్మా, ఏమైనా ఇచ్చాడా? నీకు అర్థం కాదు. ఏమి ఇవ్వడండి వాడు గొప్ప అయిపోతాడు. కానీ ఈరోజు నువ్వు దిబ్బైపోయావు, దెబ్బలో పడ్డావు, ఏముండదు. అటు చూడడానికి మాత్రం ఆర్భాటం కనపడతావు, చూడడానికి మాత్రం బికారిగా కనపడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. దెబ్బైపోకముందే నువ్వు సరి చేసుకొని దేవుని దెబ్బల చేత నీవు దేవునికి బద్ధుడుగా కావాలని దేవుని మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడండి, తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గల వారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములు కర్తగు దేవుడు మీకు తోడై ఉంటాడు. మనుషుడు తోడుగా ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడండి? చివరి దాకా ఉంటాడా? దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. అది ఎవరికి తెలుస్తుంది? నమ్మిన వారికి మాత్రమే తెలుస్తుంది. అదే మనిషిని నమ్ముకున్నావు అనుకో, వాడు కొంతవరకే నిన్ను ఆదరిస్తాడు, చివరికి నీతో అవసరం తీరిన తర్వాత వదిలేసి. దేవుడు అలాంటి వాడు కాదు. అందరితో సమాధానంగా ఉండమని చెబుతూ ఉన్నాడు, అందరినీ ఆదరించమని చెప్తూ ఉన్నాడు. మరి మనుషుడు చెప్తాడా? రే, వాడు మనోడు కాదు, వాడు మన కులపోడు కాదు, వాడు మన తెగోడు కాదు, వాడు మన పాటోడు కాదు, వాడితో మీరు కలవకండి. కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఏం చెప్తున్నాడు? అందరూ ఏక మనసు గలవారై ఉండండి. అలా చెప్పేవాడు దేవుడా? లేదంటే అందరూ ఒకేలా ఉండాలని చెప్పేవాడు దేవుడా? చెప్పాలేమ్మా, ఎవరు దేవుడు? ఎవరమ్మా? ఎవరు దేవుడు? ఈర్ష్య ప్రగా రేపేవాడు దేవుడు అవుతాడా? లేదంటే మనుషులందరూ ఒక్కటిగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఆదరించుకోండి, సమాధానంగా ఉండండి, సంపూర్ణత కలిగి ఉండండి అని చెప్పేవాడు దేవుడా? ఎవరు దేవుడు? మనిషి దేవుడు అవుతాడా? కాదు. ఎందుకంటే వారు ఈర్ష్యపరుడు, కుళ్ళు పెంచుకున్నవాడు, అసూయ పెట్టుకున్నవాడు, స్వార్థపరుడు. ఆ మనుషుడు దేవుడు కాదు. వారి కోసం ఈరోజు రాస్తూ ఉన్నాము కొటేషన్ అనేకముగా. కానీ అలాంటి వాడు దేవుడు కాడు. ఈరోజు మనిషిని దేవుని చేసి మొక్కుతూ ఉన్నారండి. మనిషిని దేవుని చేసి మొక్కుతూ ఉన్నారు. అది ఎంత దరిద్రము అంటే, దానికన్నా దరిద్రత ఇంకేదైనా ఉందా అనంటే లేదు. దేవుని దేవునిగా చేసి ఆరాధించు, మనిషిని దేవునిగా చేయకు. మనుషుడు ఎప్పుడు దేవుడు కాలేడు. మనుషుడే, దేవుడు దేవుడే. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, మనము పాపులమై ఉండగానే మన కోసము ప్రాణం పెట్టినవాడు ఆయన. నీ కోసం ఏం చేశాడు మనిషి? నువ్వు అంతగా పోరాడుతున్నావే, అంతగా ఆరాటపడుతున్నావే, నా మా సా అని ఉరుకులాడుతున్నావు వాని కాడికి. వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కోసం కొంచెం నీ రక్తం చిందించాను, కొంచెం నీ రక్తం చిందించయ్యా అని చెప్పు. చిందిస్తాడా? చిందించాడు. ఎందుకంటే వాడు మనిషి కాబట్టి. అలాంటి వాడిని దేవుని చేయడం ఏందండి? అందుకే పిల్లరా, దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని మాట చెప్తూ ఉన్నాడు.
ఏక మనసు గల వారుగా ఉండాలి, సంపూర్ణమై ఉండాలి, ఆదరించుకుని వారుగా, ఒకరినొకరు ప్రేమించుకుని వారుగా ఉండాలి, ఒకరొకరు ఏక మనసు గల వారు, ఒకరొకరు సమాధానముగా ఉండాలి, ఒకరినొకరు అలా కూడా ఉంటే దేవుడు మీకు తోడుగా ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియదేవులారా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు తన కృపను మనుషులందరికీ సంపూర్ణం చేశాడు. దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆదరణ కలగజేశాడు. మనుషులలో కలిసి ఉంటే ఈ లోకంలో సమస్తము వ్యర్థపరచుకోవలసి మరి ఉంటుంది. అందుకే పిల్లరా, చివరికి దేవుని సంబంధులందరూ విడిపోతారు. విడిపోకుండా ఉన్నట్లు, సాతాను సంబంధులుగా కాకుండా ఉన్నట్లు దేవుడు వారికి ఒక సూచన ఇవ్వబోతున్నాడు. అందుకే ఒకటిగా ఉండండి, సాతానుకి చోటు ఉండదు, అపవాదిని ఎదిరించండి అని దేవుని మాట తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియదేవురా, మరి మనిషి దేవుడు కాడు, దేవుడే ఆయన అంతటా ఉండగలిగిన వాడు. కాబట్టి ఆయన ఆది సంబుద్ధుడు, అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడును కడపటివాడును ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటల ద్వారా ఒకరికొకరము ఆదరించుకుని వారముగా ఉండి, మనుష్యులను దేవునిగా చేయక ఆ మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని పని అయి ఉన్న మనము ఆయనను దేవునిగా చేద్దాం. మరి ఈ మాట ద్వారా మన ఆత్మలను దేవుడు పురిగొలిపి వధువు సంఘముగా సిద్ధపరుచునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ అలాగే తల్లు వంచండి, ఎక్కడి వారు అక్కడ మోకరించి చేరి ఉన్న మీరందరూ. మరి లైవ్లో చూస్తున్న వారు కళ్ళు మూసుకొని ఏకీభవించాలి. అలాగే మరి శబ్ద తరంగం ద్వారా వింటున్న వారు వీలైతే మీ గృహాల్లోనే మీరు కళ్ళు మూసుకోండి. ఏదైనా రోగ రుగ్మతల చేత ఉన్నట్లయితే మరి ఏకీభవించి ప్రార్థనలో మరి దేవుని సహాయం పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వకృపానిదగు తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమందు నీవు మాతో ఉండి నీ దాసుని నోట నాయన ఈ దినమున మీరు మాట్లాడిన ఈ సందేశమును బట్టి, జీవార్థమైన ఉపదేశములను బిడ్డలు అంగీకరించడాన్ని బట్టి నాయన నీ కృప మా ఎడల విస్తరించిన చేసినాన్ని బట్టి నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మహాగరుడమైన దేవుడవు నీవు, ఉన్నతమైన స్థలములపై ఆసీనుడమైన దేవుడవు నీవు. ఈనాడు లోకము మనిషిని దేవునిగా చేసి ఆరాధిస్తూ ఉండే మనుషుడు దేవుడు ఎంత మాత్రముడు కాదు. దేవా, నీవేదైనా దేవుడవు. ఈనాడు లోకము వ్యర్థతను వెంబడిస్తూ ఉన్నది. దేవా, క్షమించండి దేవా. ఈ మనుషులు ఎనగకే ఆ పని చేస్తూ ఉన్నారు. ఈ మనుషులు ఎరగని వారి మనస్సులను మార్చండి, వారిని వైఖరించండి, నిత్యమును తెలుసుకునే కృపను ఇచ్చేయండి. ఈ సర్వోన్నతుని ఆలయము ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో మీరు మాట్లాడారని మేము నమ్ముతారు. ప్రతి బిడ్డ వినగలిగినట్లుగా మీరు మాట్లాడారు అని నమ్ముతూ ఉన్నామయ్యా. దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నీ కృప కనికరము మా మీద ఎల్లప్పుడూ ఉండును గాక. సమృద్ధైన శివవాక్యము చేత మా బ్రతుకులలో నెమ్మదిని దయచేయుదుము గాక. మహాగరుడమైన దేవా, మహోన్నతుడమైన తండ్రి, నీ ఉన్నత